సెప్టెంబర్ నెల 21, 2024 శనివారం, విశాఖపట్నం సిటీ. ఈరోజు గరికముక్కల పాల్ విక్టర్ మరి 40 సంవత్సరముల పరిచర్య పరిపూర్ణం చేసుకుని 41వ సంవత్సరంలో ప్రవేశించుతున్న ఈ శుభతరుణంలో విశాఖ మహానగరం నుండి అనేక మంది దైవజనులు, ఆర్చ్ బిషప్పులు ఈ కార్యక్రమానికి హాజరై దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములన్నింటినీ కూడా తలంచుకుంటూ, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యముల నిమిత్తమే దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరములో దయా కిరీటమును అనుగ్రహించి ఉన్నాడు. నూతన సంవత్సరంలో అనేక గొప్ప కార్యములు ప్రభువు కొరకు చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నేను నా హృదయంలో ప్రభువుకి దేవుని స్తుతిస్తూ, ప్రభువా నాకు ఒక దినము నీవు ఇచ్చినట్లయితే ఆ దినాన్ని నీకే అంకితం చేసి నీ సువార్త సేవలో సాగిపోతానని తీర్మానం చేసుకోవడం జరిగింది. నాతో పాటు అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక మండలాల నుంచి, అనేక ప్రాంతముల నుండి సుమారు 600 మంది పైబడి దేవుని సేవకులు, విశ్వాసులు, భక్తులు ఈ కార్యక్రమంలో హాజరై దేవుని మహిమపరిచి ఉన్నారు. రాబోయే దినాలలో విశాఖ సిటీలో, విశాఖ పట్టణంలో ఒక మహాప్రపంచనముగా దేవుని సేవ చేయాలని అంకితంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఐక్యతే ఒక రాగముగా తీసుకుని దైవజనులందరూ కూడా ఐక్యముగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిచ్చి ఉన్నది. కాబట్టి భారతదేశంలో అణగారుతున్నటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను బట్టి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ మత పెద్దలు, దేవుని యొక్క భక్తులు ఎదుర్కొంటున్నటువంటి అనేక అవరోధ శక్తులన్నింటినీ కూడా విజయం పొందాలి అంటే, వాటి మీద జయం పొందుకోవాలంటే అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనేటువంటి తీర్మానంతో, కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. రానయ్యన దినాలలో ఇంకా గొప్ప కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని సాగిపోతూ ఉన్నాం. మా తోటి దైవజనులు, నాయకులందరూ కూడా ఎంతో సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు పేరట నా యొక్క ప్రత్యేకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఆమేన్. గ్రేస్ బ్యాప్టిస్ట్ టెంపుల్ చర్చ్ యొక్క నాయకత్వంలో డేకన్ బోర్డ్ మెంబర్స్, సంఘ పెద్దలు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా సింగిల్ మదర్స్కి, విడోస్ అందరికీ కూడా కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. డిసెంబర్, జనవరి నెలలో చిన్నపిల్లలకి 2000 క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్లో పంపిణీ చేయాలని అనుకుంటూ ఉన్నాం. ఈ వచ్చే నెలలో మరి విజయవాడలో మరి వరద ప్రభావం వల్ల ముంపు అయినటువంటి క్రైస్తవ సంఘములన్నింటినీ కూడా దర్శించి మాకు చేతినటువంటి అందుబాటులో ఉన్న వస్తు సామగ్రిని వారికి అందించాలని ఆలోచన చేస్తూ ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. మా ధ్యేయం యేసు రక్షించును, యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఈ 2 విషయాలలో అనేక మందికి పురుకొల్పాలి, దేవుని యొక్క ప్రేమను చూపించాలి, పరలోక రాజ్యాన్ని వారిని స్వతంత్రులుగా చేయడానికి యేసుని గురించి చెప్పాలని ఏకైక లక్ష్యంతో ఈ యొక్క కార్యాచరణ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఏది చేసినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా యేసునే చూపించాలి. యేసు నమ్మినట్లయితే పరలోక రాజ్యం అనే ఆ సత్యాన్ని ప్రకటించడానికి మేమందరం సిద్ధపడి ఉన్నాం. ఆమేన్. విశాఖ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి మత పెద్దలు, ఆర్చ్ బిషప్పులు అందరి సహకారంతో రాబోయే దినాలలో ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని అందరం కూడా కలిసి క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిని విషయమై చర్చించి, అందరం కూడా ఆలోచన చేసి రాబోయే దినాల్లో దేవుని చిత్తమైనట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి, అదేవిధంగా దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందించాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కాబట్టి ఈ దిశగా క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాంతియుతంగా వినతి పత్రాలు అందించి వారి సహాయ సహకారాలు తీసుకోవాలని, క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి దృష్టిలో పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం. ప్రార్థించండి. ముందుకు సాగుతున్నాం. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. క్రైస్తవ మత పెద్దలు, విశాఖ పట్టణం, విశాఖ రూరల్, విశాఖ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలందరూ కూడా కలుసుకొని మేమందరం కూడుకొని చర్చించి కార్యాచరణ ఆలోచన చేసి క్రైస్తవులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి మా యొక్క చేతులు కలిపి బలోపేతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ వచ్చే నెలలో జరుగుతున్నటువంటి ఈ విజయవాడ కార్యక్రమం గురించి అందరూ ప్రార్థన చేయండి, పాల్పంపులు పొందండి. దేవునికి సమస్తమైన మహిమ, కీర్తి కలుగునుగాక. అంతేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒకే కంఠంతో, ముక్త కంఠంతో క్రైస్తవుల కొరకు మనం ఏదో ఒకటి చేయాలి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని వారందరూ కూడా ఏకకంఠంతో తెలియజేస్తున్నారు.
కాబట్టి కార్యాచరణ నిమిత్తం ప్రార్థించండి. రాబోయే దినాల్లో అన్ని విషయాలు వివరంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. నా పేరు రెవరెండ్ పి సంతోష్ కుమార్. నేను పెందుర్తి మండల ప్రాంతంలో పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల యొక్క సమాఖ్యకి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఈరోజు విక్టర్ పాల్ గరికముక్కల గారి యొక్క 40 సంవత్సరాల ఆయన పరిచర్య అనుభవాల్లో ఆయన అందరినీ కూడా పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్పొందడం మాకు అదృష్టంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి విక్టర్ పాల్ గరికముక్కల గారు చేస్తున్నటువంటి సేవలు అమోఘమని కూడా మేము గుర్తిస్తూ వారితో కలిసి కూడా క్రైస్తవ సేవలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటన్నిటినీ కూడా ఏ రీతిగా పరిష్కార మార్గంలో నడిపించాలో అయ్యగారు చేస్తున్నటువంటి ఆలోచన అన్నింటిలో మేము కూడా వారితో కలిసి వెళ్ళడానికి మేము ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క 40 సంవత్సరాల ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఇక ముందు కూడా విక్టర్ పాల్ గరికముక్కల గారితో మేము కలిసి ముందుకు నడవడానికి మేము ఇష్టపడుతున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ వై జార్జి బాబు. నేను విశాఖపట్నంలో షారోను ప్రార్థన మహాసంతో పనిచేస్తున్నాను. అంతేకాకుండా రెవరెండ్ డాక్టర్ పాల్ గరికముక్కల తర్వాత దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతున్నాం. అయితే విశాఖపట్నంలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో క్రైస్తవ సమాజానికి పనికొచ్చేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి పాలయ్య గారితో కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధపడుతున్నాం. దేవుని సన్నిధిలో దేవుని సేవకులు సహకారం చేయడానికి వెనకబడుతున్నటువంటి సేవకులకు, విరోధకులకు అనేక మందికి చేతునిచ్చి రానున్న దినాల్లో క్రైస్తవ్యాన్ని ముందుకు కొనసాగించడానికి, అట్లాగే క్రైస్తవుకు రావాల్సినటువంటి వనరుల విషయంలో కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి మా విషయాన్ని తెలియజేసి మాకు రావాల్సినటువంటి ప్రతి సమస్య నుంచి వారి ద్వారా మేము సంపాదించడానికి మా వంతు కృషి మేము చేస్తాం. కాబట్టి ఈ విషయంలో మేము ఎల్లప్పుడూ డాక్టర్ పాల్ గరికముక్కల విషయంలో మేము కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాం. కనుక రానున్న దినాల్లో ఈ పరిచయం ముందు కొనసాగించాలని మా ఆశ. కనుక మా కోసం అందరూ ప్రార్థించండి. థ్యాంక్ యూ. నా పేరు అజ్జల బాలరాజు గారు. తెలుగు బాప్టిస్ట్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు మా ప్రియులు గౌరవనీయులు డాక్టర్ గరికముక్కల పాల్ విక్టర్ గారి యొక్క బర్త్డే వేడుకలలో పాల్గొనడానికి ఆయనతో మాకు 23 సంవత్సరాల సందర్భ దేవునిలో ఉన్నాం. ఆయన సేవలు ఘనమైనవి. దేశానికే కాదు ప్రపంచానికి ఆయన సేవలు చాలా విలువైనవి. వారి ఆలోచనలతో కూడా రాబోయే రోజుల్లో ఇంతకుముందు ఏ రీతిగా ఆయనతో ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఆయనతో ఉంటాం. ఆయన ద్వారా అనేకమైన కార్యక్రమాలు మేము చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు బాప్టిస్ట్ మిషనరీ గరికముక్కల పాల్ విక్టర్ గారి యొక్క సేవా పరిచర్యలో 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. వాళ్ళు విశాఖపట్నంలో తాచెట్లపాలెంలో గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ దాన్ని కేంద్రంగా చేసుకొని విశాఖపట్నం మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో పరిచయం చేస్తూ విదేశాల్లో కూడా బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. వారి పరిచయలో ఇంత చక్కని కార్యక్రమం జరిగించడానికి, వాళ్ళని దీవించడానికి ఈరోజు చాలా ప్రాంతాల నుండి చాలామంది వచ్చారు. అందుబట్టి చాలా సంతోషం. అటువంటి దైవజనులు ఉండడం మా పట్టణానికి అది నిజంగా ఆశీర్వాదం. నేనైతే వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారు చేస్తున్న పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీడు వారిని ఇంకా దీవించాలని, ఇంకా బలంగా వారిని ఆశ్రయించాలని కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ యొక్క అధినేత అయిన పాల్ విక్టర్ గారి యొక్క 40 సంవత్సరాల యొక్క సేవ ప్రారంభించిన దినాన్ని పురస్కరించుకుని, ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని, వారి యొక్క మనవరాలకి పుట్టినరోజు పేరు పెట్టే కార్యక్రమం పురస్కరించుకుని ఈరోజు చాలా చక్కగా విశాఖపట్నంలో చక్కటి కార్యక్రమం జరిగింది. వారు 40 సంవత్సరాలు వారు సేవా జీవితంలో అనేకమైన ప్రాంతాల్లో కాలినడకను వెళ్ళి అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు గొప్ప సాక్షి నిలబడి ఉన్నారు. వారి వెంబడి అనేక మంది దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యి చక్కగా ఈ కార్యక్రమం అంతా జరిగించారు. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. అయితే నా పేరు బంగారు సాల్మన్ రాజు, బిషప్ దేవరపల్లి, అనకాపల్లి డిస్టిక్ అండి. నేను దేవరపల్లి ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తాను. క్రైస్తవ సమాజం అంతా కూడా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మనం బయటపడాలంటే క్రైస్తవులు అందరూ కూడా ఏకతాటిగా మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి.
ఈరోజు డినామినేషన్ అని పక్కన పెట్టండి, మరి అనేక మంది పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా ఆలోచించి కార్యాచరణ చేసి మనం ఎప్పుడైతే ఒక ఐక్యత వేదికను ఏర్పాటు చేసుకుని పోరాడతామో అప్పుడే మన సమాజానికి మేలు కలుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హాయ్ మిస్టర్ రావు అండ్ డాక్టర్ కె పద్మకుమార్, ఏంజల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ తరపు నుంచి ఈరోజు మన దావి సేవకుల్ని విష్ చేయడానికి వచ్చి వారితో పాటు సమ్మతి తెలియపరుస్తూ వారి యొక్క కార్యక్రమం అంతట్లో వీఆర్ ద పార్టికర్స్. అట్ ద సేమ్ టైం ఈరోజు మన యొక్క విలేకరు వారు అడిగినట్టుగా ఈ నేటి సమాజానికి ప్రతి వ్యక్తిలో నుండి ఒక నీతి, నిజాయితీ, యథార్థత కనపరచగలిగితే సమాజంలో అనేకమైన పరివర్తనలు తీసుకురాగలవని, దానికి ఇదే ఒక నాందిగా మేము పలుకుతూ ఒక మత బోధకులుగా, పాస్టర్ గారుగా తెలియపరుస్తూ ఉన్నాను. డాక్టర్ పాల్ విక్టర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క ఆహ్వానం మేరకు అన్ని జిల్లాల నుంచి అనేక మంది నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, బిషప్స్, ఆర్చ్ బిషప్స్, ఆర్గనైజేషన్ డైరెక్టర్స్, లీడర్స్ ఎంతోమంది రావడం చాలా సంతోషదాయకమైన విషయం. అయితే ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది నాయకులు, పెద్దలు అందరూ కోరుకునేది ఏంటంటే నేటి సమాజంలో ప్రతి వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు. కానీ సమాజం మారాలన్నా, మనుషులు మారాలన్నా అందరిలో ఉండవలసింది ఒక స్వచ్ఛమైన ప్రేమ, నీతి, యథార్థత, నిజాయితీ. అది ఉన్న దినాన్ని సమాజంలో అనేకమైన మార్పులు మనం తీసుకురాగలము. అదే ఈ యొక్క వేదికకు ఒక నాందిగా, ఒక నాయకులుగా, క్రైస్తవ మత బోధకులుగా మేము తెలియపరుస్తున్నాం.